ఖచ్చితంగా మనం వెళ్ళ నిజమేంటో తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళంతా ఏకమై నా దగ్గర నిజం దాచే ప్రయత్నం చేస్తారు. అవునత్తయ్యా. అన్నా కొంచెం త్వరగా పోనివ్వు. తులసి, అందరికి సరిపడా ముడుపులు ఉన్నాయి కదా? ఉన్నాయి ఆంటీ. మనసులో అమ్మవారిని నిలుపుకొని భక్తి శ్రద్ధలతో కోరిక విన్నవించుకొని ముడుపు కట్టండి. తలా ఒకటివమ్మా. అమ్మా తల్లి, ఈ తులసి కష్టాలన్నీ తీర్చు తల్లి. తను ఆవేదన పడుతున్న సమస్యని తీర్చమ్మా. వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నువ్వే పరిష్కరించు తల్లి. ఎవరెవరు ఏం కోరుకున్నారు? అమ్మవారిని కోరుకున్నవి చెప్తారా ఏంటి? చెప్తే రేపు నెరవేరినప్పుడు సత్యం తెలుస్తుంది కదా. అయితే నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పమ్మా. ఎప్పటినుంచో అనుకున్న మాటే. నేను కమల పిల్లల్ని కనాలి, అత్తయ్య చేతిలో పెట్టాలి. సాంబయ్య, నువ్వేం కోరుకున్నావు? ప్రియ గురించి తప్ప, మీ సుఖ సంతోషాల కోసం తప్ప నేను కోరేది మొక్కేది ఏముంటుందమ్మా? మరి నువ్వు మావయ్య? మీ అత్తయ్య మనసు మారి అపార్థాలు వీడి అందరినీ అర్థం చేసుకోవాలి. మనందరం కలకాలం ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని. నువ్వేం కోరుకున్నావు ఆదిత్య? ఈ కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని, ప్రపంచం అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని. కాస్త ఎక్కువ అనిపించడం లేదా? బాధ్యత గలవాడు, ఎక్కువేం కాదమ్మా. ఈ గుళ్ళో అబద్ధం ఆడొద్దని నాకు తెలుసు, పెద్దవాడు చెప్పారుగా. ఆ విషయమే మర్చిపోయాను. నాకిప్పుడు ఒక నిజం తెలియాలి. సాంబయ్య, ఆదిత్య నీ కన్న కొడుకే కదా? చెప్పు సాంబయ్య. దాచే ప్రయత్నం, దాటేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఇక్కడ అబద్ధం అస్సలు కుదరదు. సత్యమ్మ తల్లి సన్నిధిలో ఉన్నాం. ఈ సన్నిధాన ప్రాంగణంలో నించున్నాం. అబద్ధం ఎంత అనర్థమో ఆంటీ పూజారి చెప్పారు.
అత్తయ్య అక్కడ చూడు. చెప్పు సాంబయ్య, ఆదిత్య మీ కన్ను కొడుకే కదా? అది అరే, ఇంకా ఎందుకు సాగదీస్తావు? నేనన్నదే నిజం. ఆదిత్య కన్న తల్లి ప్రియా, కన్న తండ్రి సాంబయ్య. ఇది కన్ఫర్మ్. ఏంటి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అని నీకు నువ్వే స్టేట్మెంట్స్ ఇస్తున్నావు? నేను వాళ్ళ కొడుకునవడం ఏంటి? నిన్నే కదా హాస్పిటల్లో DNA టెస్ట్ రిపోర్ట్ నేను మా అమ్మ కొడుకునే అని కన్ఫర్మ్ చేసింది. 100% DNA మ్యాచ్ అయింది కదా. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. ఆ DNA రిపోర్ట్ ఫేక్. మావయ్య తన పలుకుబడితోనో ప్రలోభ పెట్టో మార్పించి తప్పుడు రిపోర్ట్ నీ చేతుల్లో పెట్టించాడు. ఒరిజినల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మా అమ్మకి కిడ్నీ డొనేట్ చేసే ముందు హాస్పిటల్లో నీ చేత్తో నువ్వు రాసిన అక్షరాలు. కన్న తల్లిని కాపాడుకోవడం కన్న కొడుకు బాధ్యత. అందుకే నా కిడ్నీ ఇస్తున్నాను అని నువ్వు రాసిన రాత. యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఆదిత్య. ఆ రాతని నేను నా కళ్ళారా చూశాను. నువ్వు ప్రియా కన్న కొడుకువి కాబట్టే కిడ్నీ 100% సూట్ అయింది. ఇంతవరకు ప్రతిదీ అక్షర సత్యం. అయితే అసలు విషయం ఇంకొకటి ఉంది. ఆ విషయం తెలుసుకోవడం కోసమే మీ అందర్నీ ఈ సత్యమ్మ తల్లి గుడికి తీసుకొచ్చాను. ఇక్కడి సాంప్రదాయం ఆంటీ వివరంగా చెప్పింది కదా. అబద్ధానికి జరిగే అనర్థం కూడా తెలుసు కదా. అందుకే నిజం చెప్పండి. ఇంకా ఏం నిజం? నేను వాళ్ళ కన్న కొడుకునేని తెలిసిందిగా. నువ్వు ప్రియా సాంబయ్యల బిడ్డవైతే మరి దుర్గమ్మ కన్న బిడ్డ ఎవరు? ఏమైంది? ఎవరై పెరుగుతుంది? ఎక్కడ పెరుగుతుంది? అదే ఆ విషయం నాకు తెలియాలి. నిజమేంటో ఈ అమ్మవారి సమక్షంలో నాకు తెలియాలి. ప్రపంచానికి దుర్గమ్మ కన్న వాళ్ళని పరిచయం చెయ్యాలి. అంత గొప్ప తల్లి కడుపున పుట్టి అజ్ఞాతంలో బతకాల్సిన అవసరం ఏంటి? చెప్పండి మావయ్య, చెప్పు సాంబయ్య. మీ ఇద్దరికి ఆ బ్రహ్మ రహస్యం తెలుసు. ఏంటి అలా మొహమొహాలు చూసుకుంటున్నారు? ఏం చెప్పాలి అనా? ఇద్దరు ఒకటే చెప్పాలి అని కూడబలుక్కుంటున్నారా? నిజం చెప్పడానికి ఇంత ఆలోచన ఎందుకు మావయ్య? ముడుపు కట్టాక మాట తప్పలేరు, మార్చలేరు. అబద్ధం చెప్పకూడదు. చూడండి మావయ్య, నిజం చెప్పడం తప్ప వేరే దారే లేదు. నేనైనా అమ్మైనా
అత్తయ్య ఆదిత్య ఎవరన్నా నీకు ఇష్టమే కదా? మాలో ఎవరికి ఏవైనా నాకేంటి అనుకునేదైతే అబద్ధం చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? ఎవరి క్షేమం కోరి ఎవరి సుఖ సంతోషాలు తలచి ఇన్నేళ్లు దాచిన నిజం ఇప్పుడు అబద్ధం చెప్పి నష్టం కోరుకుంటానా? దైవ సన్నిధిలో అబద్ధం చెప్పాల్సిన అగత్యం ఏంటి? ఆదిత్య ప్రియ కన్న కొడుకు అన్నదే నీకు తెలిసిందే. అదే నిజమని నేను చెప్తున్నా. నేను అత్తయ్య కన్న బిడ్డ గురించి చెప్పమంటున్నాను మావయ్య. నేను అదే చెప్పబోతున్నానమ్మా. దుర్గ సీమంతం అప్పుడు మా మధ్య ఒక సంభాషణ జరిగింది. దుర్గకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు. దుర్గ ఆవేశంగా వంశోద్ధారకుణ్ణి కనలేకపోతే నా వల్ల నా వంశమే ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా వంశాన్ని బతికిస్తాను అంది. దానికి కారణం కూడా ఆ మంగళాంబే. ఆ మాటలు ప్రియ విన్నది. దుర్గ ప్రసవించింది, తను జన్మనిచ్చింది ఆడపిల్లకి. అది ఎవరో కాదు, నువ్వే. నువ్వే మా కన్న కూతురువి. ఈ విషయం దుర్గ స్పృహలోకి రాగానే తెలిస్తే దుర్గ తత్వం తెలిసిన ప్రియా, దుర్గ మాటలు విన్న ప్రియా తను ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని తనే సాంబయ్యని కూడా సంప్రదించకుండా దుర్గ క్షేమం కోరి మనందరి సంతోషం తలచి తన పేగు బంధాన్ని త్యాగం చేసిందమ్మా. బిడ్డల్ని మార్చి నిన్ను తన గుండెలకు హత్తుకుంది. ఆదిత్యని దుర్గ పుత్తిళ్లలో ఉంచింది. మా కన్న కూతురివి నువ్వే తల్లి. సాంబయ్య, అవునమ్మా. చివరన జారే తడిచినుపు సైతం సిరి తడుకుగా మార్చే చిత్రం నీవే. కలతగా పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. అమ్మ తులసి, చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలన్నీ వెలుగొందుతోంది నా గుండెలోగి. నిదురించు వేళ నీనుదుట నేను ముత్యాల హాజరి జోలాలి. నువ్వు తన కన్న బిడ్డవని తెలియక తను నిన్ను అన్నని మాటలంటున్నా, అనాథమని అవమానించిన మౌనం వహించింది, బాధను భరించింది. కావలి ఇదంతా ఎందుకో తెలుసా? మనందరం కలిసి ఉండాలని, మన మధ్య ప్రేమలు ఉండాలనే.
ఈ నిజాన్ని ఎన్నేళ్ళు ఈ గుండెలో దాచుకున్నాను తల్లి. నా చెల్లెల త్యాగం వృధా అవ్వద్దని, దుర్గ క్షేమంగా ఉండాలని, ప్రియకి తన వదినంటే ప్రాణం. నాన్నగా నిజం దిగమింగుతో నరకం అనుభవించాడు తల్లి. ఈ పిలుపు కోసమేనమ్మా ఇన్నాళ్ళు తప్పించిపోయింది. ఈ పిలుపు కోసమే తల్లి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. దుర్గా, దుర్గా, ఆపండి. గ్రేట్, గ్రేట్ అండి. మీరందరూ చాలా గ్రేట్. అందరూ ఆరితేరిన నటులు. చాలా గొప్పగా నటించారు. నిజాన్ని పాతరేశారు. గొప్పగా నన్ను మోసం చేశారు. వివాహ రజతోత్సవం జరుపుకున్నాం. అన్యోన్య దంపతులు అన్నారు. ఇదేనా అన్యోన్యత? ఇదేనా అర్ధాంగికి అర్థం? అబద్ధాలతో బ్రతికించారా? నమ్మి కాపురం చేసిన ఇల్లాలికి ఇదేనా మీరిచ్చిన వివాహ రజతోత్సవ కానుక? నువ్వు నా కన్న బిడ్డవన్నీ ఎన్నేళ్ళు భ్రమలో బ్రతికాన్రా. అది అబద్ధం అని ఇప్పుడు నా కళ్ళు తెరిపించారా? ఇన్నేళ్లుగా ఇంత పెద్ద నిజాన్ని దాచి నన్ను వంచిస్తారా? మోసం చేస్తారా? పేగు బంధం ప్రేమ పంచుతుందంటారు. కానీ మీరు ఆ పేగుతోనే నా గొంతుకు పురేశారు. ఒకరు త్యాగం పెట్టిన భిక్ష ఈ బతుకి, ఒకరి దానం వల్ల దక్కిన ప్రేమ విడి పిలుపు. నన్ను కసాయించేసి మీరు అంతా కులాసాగా బ్రతికేశారా? నా క్షేమం కోరి నా కంట్లో కారం కొడతారా? నా క్షేమం కోరే మీరు నా సంతోషం కోరే ఈ తారుమారు చేశారా? ఇన్నేళ్లకి ఇది నిజం అంటే నేనేమైపోవాలి? నా బ్రతకేమైపోవాలి? కల్లో కూడా ఏనాడు మాట దొరలేదే.
కానీ ఇవాళ ఈ నిజాలన్నీ పొంగుకొచ్చాయి. అసలు ఎవరిని రక్షించడానికి? మీ చెల్లెనే కదా నిజం దాచి నా నైజాన్ని మార్చారు. ఈ దుర్గమ్మ ఆ ప్రియ దృష్టిలో ఒక దయ్యం, కానీ నా దృష్టిలో అదొక రాక్షసి. ఇప్పుడు మేము తల్లి కూతుళ్ళుమా? ఇది అమ్మా అనగానే నేను అక్కం చేర్చుకోవాలా? అప్పుడు అదే నటనే, ఇప్పుడు ఇదే నటనే. నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను.